ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారా? వరుస వివాదాలకు కేరఫ్గా మారుతున్న నారాయణ పరిస్థితిపై సీఎం గుర్రుగా ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ పార్టీ వర్గాలు. కష్టపడి పనిచేస్తూ అనతి కాలంలోనే కేబినెట్లో అత్యంత కీలక మంత్రిగా మారిన నారాయణ పరిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తోంది. పొంగూరు నారాయణ 2014 ఎన్నికల ముందు వరకు విద్యాసంస్థల అధినేతగానే అందరికీ పరిచయం. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో అప్పటి వరకు తెర వెనుక ఉండి పనిచేసిన నారాయణకు సీఎం అగ్రతాంబూలం ఇచ్చారు. కేబినెట్లోకి తీసుకోవడమే కాకుండా హేమాహేమీల్ లాంటి సీనియర్లకు ఇచ్చే పురపాలక శాఖను కట్టబెట్టారు. పైగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి నిర్మాణంలోనూ నారాయణకే కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నారాయణ మంచి పనితీరు కనబరిచారు. ముఖ్యమంత్రితో పోటీపడి రోజుకు 16 గంటలు పనిచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ వంటి కీలక అంశాల్లో మంచి మార్కులు సంపాదించారు. లో ప్రొఫైల్ ఉంటూ తనకిచ్చిన పని చక్కపెడుతూ ముఖ్యమంత్రి మనసు గెలుచుకున్నారు. చెప్పాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో అయినా రాజధాని వ్యవహారాల్లో అయినా సీనియర్ మంత్రి తరహాలో పనిచేశారు. అలాంటి మంత్రి నారాయణకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. ఆయన నిర్ణయాలు, పనితీరుపై కొద్ది కాలంగా సీఎం అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నేతలు, వివిధ వర్గాల నివేదికలు వ్యతిరేకంగా ఉన్న నారాయణ మాట మేరకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి సీఎం అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కేవలం వేమిరెడ్డిపై ఉన్న వ్యతిరేకతతో ఘోరంగా ఓటమి పాలైంది. ఈ విషయంలో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడే ముఖ్యమంత్రికి మంత్రి నారాయణపై నమ్మకం సడలడం మొదలైందని సమాచారం. రాజధాని డిజైన్లు, కోర్ క్యాపిటల్ వ్యవహారాలు, సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం వంటి అంశాల్లో కూడా నారాయణ పనితీరుపై సీఎం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. సచివాలయంలో కొత్త మంత్రులకు ఛాంబర్ల వ్యవహారం, అసెంబ్లీలో వసతులపై మంత్రులు, పార్టీ నేతల అసంతృప్తి వంటి అంశాలు కూడా బాబు దృష్టికెళ్లాయి. ప్లానింగ్ లేకుండా పని అయిపోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో నారాయణ పనిచేయడం వల్ల ఇబ్బందులొచ్చాయని ఆయన భావిస్తున్నారు. భవిష్యత్ అవసరాలు గుర్తించకుండా నిర్మాణాలు చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో కూడా మంత్రులకు గదులు, పార్టీలకు కార్యాలయాల విషయంలో అసంతృప్తి వ్యక్తమైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో మంత్రి ఇష్టం వచ్చిన తేదీలు చెప్పేస్తున్నారని అంతా భావిస్తున్నారు. వాస్తవంగా సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం చాలా స్పీడ్గా జరుగుతుంది. అయితే ఇందులో కొంత భాగానికి భూసేకరణ జరగాల్సి ఉంది. ఇవేమీ చూసుకొని మంత్రి నారాయణ మేలోగా రోడ్లు పూర్తయిపోతాయని చెప్పుకొచ్చారు. దీంతో సీఎం మంత్రి గారికి క్లాస్ పీకారు. వచ్చే 2 ఏళ్లలో 20,000 కోట్లు ఇక్కడ ఖర్చు పెడతామని, ప్రతి అంశంలో ప్లానింగ్తో వ్యవహరించాలని సీఎం గట్టిగా సూచించినట్లు సమాచారం. మరోవైపు సచివాలయం బయట నిర్మాణాలు, వాటి కూల్చివేతలపై కూడా సీఎం సీరియస్ అయ్యారు. ఏం చేస్తున్నారో స్పృహ ఉందా అంటూ మంత్రికి చీవాట్లు పెట్టారు. కీలకమైన విషయాల్లో కూడా ప్రణాళిక లేకుండా నచ్చినట్లు చేస్తూ వెళ్లిపోతున్నారని సీఎం భావిస్తున్నారు. దీంతో ప్రతి చిన్న అంశంపై విమర్శలు వస్తున్నాయని సీఎం భావన. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని పలు పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రజలు పెద్ద ఆందోళనే చేశారు. సీఎం బావమరిది, వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో ఈ నిరసనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సమస్య ఆ స్థాయిలో ఉంటే ఏం చేస్తున్నారంటూ కేబినెట్ భేటీలో సీఎం మంత్రిని దులిపేశారు. అధికారులకు సమాచారం లేదా, మీకు ఆ సమస్య గురించి తెలీదా అని సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏ పని అప్పగించినా పని పూర్తి కాకముందే అయిపోయిందని, ముందే అయిపోతుందని నారాయణ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. దీంతో వ్యవహారాలు బూమ్రాంగ్ అయ్యి సీఎం చొరకలు పెట్టడానికి కారణాలవుతున్నాయి. సచివాలయ భవనాల నిర్మాణాల విషయంలో కూడా మంత్రి సీఎంను ఇలాగే తప్పుదోవ పట్టించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3 ఏళ్లు గడిచిపోయినా శాశ్వత నిర్మాణాలు ఓ కొలిక్కి రాకపోవడంతో మంత్రిపై సీఎం అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. గతంలో నారాయణకు 19వ ర్యాంక్ అంటూ ప్రచారం జరిగినప్పుడు స్వయంగా సీఎం ఆయన్ను సముదాయించారు. ఎప్పుడూ తప్పులు ఎత్తి చూపింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం సీఎం నారాయణ శాఖలో తప్పు దొర్లితే కడిగిపారేస్తున్నారట. దీనిపై మంత్రి సైతం తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఏదేమైనా కేబినెట్లో మంత్రి నారాయణ ప్రాధాన్యం కాస్త తగ్గిందని ఇప్పుడు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.